టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో శ్రీకాంత్ పెళ్లి సందడి సినిమాతో స్టార్డమ్ సంపాదించుకున్నాడు. అతని చాక్లెట్ బాయ్ లుక్స్, నటనా నైపుణ్యం చూసి హీరోయిన్లు, ఆడియన్స్ అందరూ ఫిదా అయ్యేవారు. కానీ సెట్స్ వెనకాల శ్రీకాంత్ రొమాన్స్ల గురించి గాసిప్లు మాత్రం ఊరంతా చుట్టొచ్చేవి. సంగవి, రాశి, రవళి, లైలా లాంటి హీరోయిన్లతో అతని లవ్ స్టోరీలు హైలైట్ అయ్యాయని టాక్ నడిచింది. 1995లో శ్రీకాంత్ తో తాజ్ మహల్ సినిమాలో జోడు కట్టింది సంగవి. శ్రీకాంత్ ని హీరోగా నిలబెట్టిన తాజ్ మహల్ సినిమాలో ఆయనకు మరదలుగా సంగవి నటించింది. హీరోయిన్ గా కాదు అయినా షూటింగ్ సమయంలో ఇద్దరు సెట్స్ లో బాగా కలిసేవాళ్ళు. తర్వాత పిల్ల నచ్చింది, మాణిక్యం లాంటి సినిమాలో శ్రీకాంత్ తో సంగవి జోడీగా నటించింది. ఈ సినిమాలో వాళ్ళ కెమిస్ట్రీ స్క్రీన్ మీద అదిరిపోయింది. సెట్స్ వెనకాల ఒక రోజు లంచ్ బ్రేక్ లో ఇద్దరు కలిసి కాఫీ తాగుతూ గంటల తరబడి మాట్లాడుకోవడం చూసి అసిస్టెంట్ డైరెక్టర్ ఒక అతను ఇది సినిమా సీన్ కాదు, రియల్ సీన్ లాంటిది అని ఫ్రెండ్స్ తో చెప్పాడట. ఆ సమయంలో ఇద్దరి మధ్య సంథింగ్ అంటూ పుకార్ లేచాయి. సంగవి అందం, శ్రీకాంత్ స్మార్ట్నెస్ చూసి ఇద్దరు లవ్ లో పడ్డారేమో అని గాసిప్లు లేచాయి. కానీ ఈ రొమాన్స్ ఎక్కువ రోజులు సాగలేదు. సంగవి వేరే హీరోలతో బిజీ అయింది. శ్రీకాంత్ కూడా పెళ్లి సందడి సక్సెస్ తర్వాత కెరీర్ మీద దృష్టి పెట్టాడు. ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మాత్రమేనని కొందరు అన్నా గాసిప్లు ఆగలేదట. శ్రీకాంత్ తో ప్రేయస్ రావే సినిమాలో జోడీ కట్టింది హీరోయిన్ రాశి. ఈ సినిమా రొమాంటిక్ డ్రామా కావడంతో ఇద్దరి మధ్య సీన్లు చాలా ఇంటిమేటెడ్ గా ఉండేవి. షూటింగ్ సమయంలో రాశి, శ్రీకాంత్ ఒకరికొకరు కంఫర్ట్ గా ఉండేవారట. ఒక సీన్ షూట్ అయ్యాక రాశి శ్రీకాంత్ నటన నన్ను బాగా ఇన్స్పైర్ చేస్తది అని ఇంటర్వ్యూలో చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య ఏదో స్పెషల్ ఉంది అని గాసిప్లు మొదలయ్యాయట. ఒకరోజు హైదరాబాద్ లోని ఒక హోటల్లో ఇద్దరు కలిసి డిన్నర్ చేస్తూ కనిపించారని ఫోటోలు తీసిన జర్నలిస్టులు ఇది సీక్రెట్ డేట్ అని రాసేశారట. కానీ శ్రీకాంత్ ఈ రూమర్స్ కి స్పందించలేదు. అతను ఆ సమయంలో ఊహతో రిలేషన్షిప్ లో ఉన్నాడని, రాశితో ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని క్లోజ్ ఫ్రెండ్స్ చెప్పారట. అయినా సెట్స్ లో కెమిస్ట్రీ మాత్రమేనా లేకపోతే నిజంగా ప్రేమించుకున్నారా? ఇప్పటికీ పెద్ద రహస్యమే. హీరోయిన్ రాశితో శ్రీకాంత్ వరుస సినిమాలు వచ్చాయి. ప్రేయస్ రావే, గిల్లి కజ్జాలు, అమ్మో 1వ తారీఖు, సుప్రభాతం, పండగ, స్నేహితులు, మా ఆవిడ మీద ఒకటి, మీ ఆవిడ చాలా మంచిది, దీవించండి. 1996లో వినోదం సినిమాలో శ్రీకాంత్ తో రవళి జోడి కట్టింది. ఈ సినిమాలో వాళ్ళ కెమిస్ట్రీ అదిరిపోయింది. ఇద్దరు సెట్స్ లో జోక్స్ వేసుకుంటూ సరదాగా ఉండేవారట. పెళ్లి సందడి సినిమాలో కూడా రవళి శ్రీకాంత్ తో నటించింది. కానీ ఆ సినిమాలో దీప్తి భట్నాగర్ మెయిన్ హీరోయిన్ అయినా రవళితో శ్రీకాంత్ సీన్స్ చూసి ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ ఉందేమో అని గాసిప్లు వచ్చాయి. ఒక షూటింగ్ బ్రేక్ లో ఇద్దరు కలిసి సినిమా గురించి చర్చిస్తూ కనిపిస్తే యూనిట్ వాళ్ళు ఏదో సంథింగ్ ఉంది అని అనుకున్నారట. కానీ రవళి ఆ తర్వాత తమిళ సినిమాలో బిజీ అయింది. ఈ రూమర్స్ ఎక్కువ సీరియస్ కాలేదట. శ్రీకాంత్ తో ఎగిరే పావురమ సినిమాలో జోడీ కట్టింది లైలా. ఈ సినిమాలో ఇద్దరి రొమాంటిక్ సీన్స్ చాలా బాగా హిట్ అయ్యాయి. శ్రీకాంత్, లైలా ఇద్దరి రొమాంటిక్ సీన్స్ చూసి రియల్ లైఫ్ లోనూ ఏదో ఉంది అని టాక్ నడిచిందట. వాళ్ళ మధ్య ఏదో జరిగిందని యూనిట్ లోను టాక్. 1997లో శ్రీకాంత్ ఊహని పెళ్లాడాక ఈ గాసిప్లన్నీ సైలెంట్ అయ్యాయి. ఊహతో ఆమె సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డాడట. రోషన్, రోహన్, మేధ అనే 3 పిల్లలతో హైదరాబాద్ లో సంతోషంగా ఉంటున్నాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.